మీలో ఎవరైనా దేవా నాకు విశ్వాసాన్ని నేర్పు, నాకు విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారా? ఎప్పుడన్నా అడిగారా? అడిగితే చేతులు ఎత్తండి. నాకు విశ్వాసాన్ని నేర్పయ్యా, విశ్వాసం కలిగి ఉంటూ నేర్పు, విశ్వాసంలో వృద్ధి పొందించు అని అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా ఈ ప్రార్థన చేసిన తర్వాత బహుశా నీకు చాలా శ్రమలు విస్తరించి ఉండవచ్చు. ఎందుకంటే మనకు దేవుడు విశ్వాసాన్ని నేర్పేది శ్రమలోనే. విశ్వాసం యొక్క బలాన్ని పరీక్షించిన శ్రమలోనే, విశ్వాసాన్ని బలపరిచిన శ్రమలోనే, విశ్వాసాన్ని నేర్పిన శ్రమలోనే, విశ్వాసాన్ని వృద్ధి పొందించిన శ్రమలోనే. అర్థమైతే ముగిస్తాయి. ఇక నేను చెప్పింది మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. సరిపోయింది. ఇక నేను ముగించాను. ఎందులో నేర్పుతాడు? ఎస్. ఇప్పుడు అన్ని పరిస్థితులు నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని ఎలా నేర్చుకుంటావు? అన్ని మార్గాలు మూయబడి శూన్యం నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు, అప్పుడు ఆదినాన ఆ క్షణాన కేవలం విశ్వాసము అనే దీపం మాత్రమే నీకు మిణుకు మంట వెలుగుతుంటుంది. అవునా? అప్పుడు ఇక విశ్వాసం తప్ప, ఆయన ఎందుకు విశ్వాసం చూడడం తప్ప ఇక నీకు రెండో దారి దొరకదు. దారులన్నీ మూయబడిన కఠినమైన శ్రమ నీకు అనుమతించి అక్కడ నీకు విశ్వాసాన్ని నేర్పుతాడు. ఏదైనా ఒక ఆధారం ఉందనుకో, నువ్వు ఆధారం వైపు చూస్తావు. అందుకే ఇప్పుడు కాకులు గొప్పయ్యా, కాకులకు రొట్టెలు ఇచ్చి పంపించిన దేవుడు గొప్పోడా? పెద్దగా చెప్పండి. దేవుడే కదా. మనుషులు నైజం చెప్పనా? ఫస్ట్ దేవుడు పంపించే కాకుల కోసం చూస్తాం, తర్వాత కాకులు తెచ్చే రొట్టెల కోసం కాకుల వైపు చూస్తాం. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? అర్థమైతే చెప్పండి, ప్రార్థన చేస్తాను. ఇక ఏమర్థమైంది? ఫస్ట్ దేవుడు పంపించే కాకులు, రొట్టెలు మాంసం ఇచ్చి పంపించిన కాకుల వైపు చూస్తాం, ఆ దేవుడి వైపు చూస్తాం. కొద్ది రోజుల తర్వాత కాకులేంది ఇంకా రాలేదు, చూపు మారిపోయి దేవుడే నీ కాకిని పంపలేదని దేవుడిని పక్కన పెట్టి కాకులేంది ఇంకా రాలేదు, ఎంత మంచి కాకులో. ఇప్పుడు షాలేం రాజు అనేవాడు కూడా అట్లే అనుకోండి. షాలేం రాజు గొప్ప, లేకపోతే వీడిని మీకు ఇచ్చినోడు గొప్ప? నా వల్ల నువ్వు ఏదన్నా మేలు పొందావంటే నేను గొప్ప, లేకపోతే నన్ను ఇచ్చినోడు గొప్ప? కానీ నేను చెప్పనా, ఫస్ట్ నన్ను ఇచ్చిన దేవునికి వెళ్ళి చూశారు, ఇప్పుడు దేవుడు పంపిన కాకి వెళ్ళి చూస్తాను.